ఈ వీడియో చూసే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఏఆర్ ఆటోమోటివ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది వోక్స్వ్యాగన్ వెంటో. ఇది మనం వోక్స్వ్యాగన్ గురించి చూసుకుంటే మనకి ఫ్రంట్ లుక్లో ఒక స్లీకీ డిజైన్లో ఉంది. ఐ మీన్ ఎట్లా అంటే మనకి షార్ప్ ఎడ్జ్లో ఎలా ఉంటుందో అలా ఉంది. మనకి ఫ్రంట్ చూసుకుంటే చూసుకుంటే 2 హాలోజన్ హెడ్ లైట్స్ వచ్చాయి, హాలోజన్ ఇండికేటర్ అండ్ హాలోజన్ పార్కింగ్ లైట్ వచ్చాయి. కింద చూసుకుంటే మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే మనకి సిల్వర్ గార్నిష్లో ఇచ్చారు అండ్ వోక్స్వ్యాగన్ బ్యాడ్జ్ కూడా మనకి సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు. మనకి గ్రిల్ చూసుకుంటే మనకి కింద ఇట్లా యూ డిజైన్లో మనకి సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు మనకి డిజైన్. మనకి కింద బాడీ కలర్ బంపర్ చూసుకుంటే మనకి ఒక షార్ప్ ఎడ్జ్లో ఎలా ఉంటుందో మనకి సేమ్ అదే టైప్లో మనకి షార్ప్ బంపర్ కూడా ఇచ్చారు. మనకి సైడ్ లుక్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి బ్లాక్ కలర్, 4384 mm ఆఫ్ లెంత్, 1699 mm ఆఫ్ విడ్త్ అండ్ మనకి 1499 mm ఆఫ్ హైట్. మనకి వీల్ బేస్ చూసుకుంటే 2300 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 168 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, లోపల్లో ఉంది. అండ్ మనకి హుడ్ ఓపెన్ చేసుకుంటే లైట్ వెయిట్ ఉంది. మనకి ఇక్కడ ఇన్సులేషన్ ఉంది. ఇంజన్ వచ్చేసి మనకి TDI వోక్స్వ్యాగన్ TDI టర్బో చార్జర్ డీజిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకి 1.6 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్. ఇక్కడ మనకి రేడియేటర్ చూడొచ్చు, మీరు చాలా పెద్దగా ఉంది రేడియేటర్. బ్యాటరీ, ఎయిర్ ఫిల్టర్ కూడా చూడొచ్చు, మనకి చాలా పెద్దగా ఉంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే టర్న్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. మనకి టైర్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ టైర్ చూసుకుంటే 185/60 R15 రేడియల్ 15 ఇంచెస్ టైర్. ఇది మనకి ఎలాయ్ వీల్స్లో ఇచ్చారు. ఇది వచ్చేసి డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్. బ్రేక్ చూసుకుంటే డిస్క్ బ్రేక్ ఇచ్చారు ఫ్రంట్. అండ్ మనకి బ్యాక్ టైర్ చూసుకుంటే చూసుకున్నా కానీ సేమ్ టైర్ సైజ్ ఉంది, 185/60 R15 ఇంచెస్ది. మనకి బ్రేక్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. మనకి చూడొచ్చు మీరు డ్రమ్ బ్రేక్స్ 5 bolts వోక్స్వ్యాగన్ చూడొచ్చు మీరు, వోక్స్వ్యాగన్ తిరుగుతుంది. ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్, జేకే టైర్. మనకి వోక్స్వ్యాగన్లో జేకే టైర్ అండ్ మిచ్లిన్ టైర్ చాలా బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ వెయిట్కి జేకే టైర్ అండ్ మిచ్లిన్ టైరే చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. మనకి ఇక్కడ ఫ్యూయల్ రైట్ సైడ్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సేమ్ ఓన్లీ పుష్ టైప్ ఇచ్చారు. ఇది ఇంటీరియర్ నుంచి ఓపెన్ చేయకుండా ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఊకే టైల్ గేట్ ఓపెన్ చేయకుండా మనకి డీజిల్ ఫ్యూయల్ లీడ్ ఓపెన్ చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకి 55 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మనకి బూట్ ఓపెన్ చేసుకుంటే మనకి 400 లీటర్స్ వరకు మనకి బూట్ స్పేస్ ఉంది, చూడవచ్చు మీరు. మనకి స్పేర్ టైర్ వచ్చేసి మనకి స్టీల్ టైర్ ఉంది, అలాయ్ వీల్ టైర్, బట్ సేమ్ టైర్ సైజ్ 185/60 R15 ఇంచెస్ది. ఇక్కడ చూసుకుంటే టూల్ కిట్ ఉంది. మనకి బూట్ చూసుకుంటే మనకి ఇక్కడ రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇల్యూమినేషన్ లైట్ ఉంది నెంబర్ ప్లేట్ కోసం. డౌన్ చూసుకుంటే మనకి బాడీ కలర్ బంపర్కి మనం డౌన్ చూసుకుంటే ఇక్కడ 4 సెన్సార్స్ కూడా ఇచ్చారు. 4 సెన్సార్స్. ఈ 4 సెన్సార్స్ వల్ల మనకి బెస్ట్ అడ్వాంటేజ్ కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ టెయిల్ లైట్స్ చూస్తే మనకి ఇక్కడ హాలోజన్ బ్రేక్ లైట్ ఇచ్చారు, హాలోజన్ రివర్స్ లైట్ ఇచ్చారు అండ్ హాలోజన్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. మనకి
మనకి స్క్రీన్ చూసుకుంటే షీల్డ్ మనకి ఇది ఒక డీఫాగర్లో ఇచ్చారు, ఒక స్లోప్డ్ రూఫ్ ఇచ్చారు. మనకి చూసుకోవచ్చు, మరి ఎక్కువ హైట్ లేదు, మరి ఎక్కువ డౌన్ లేకుండా మనకి కార్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు. కానీ మనకి 2012 నుంచి 2018 వరకు 2018లో రిలీజ్ అయిన వేరియేషన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇంటీరియర్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్స్టీరియర్ స్పెసిఫికేషన్ కూడా డిఫరెంట్ ఉంది 2018లో. మనకి యాంటీనా చూసుకుంటే మనకి షార్ప్ ఫిన్ యాంటీనా ఇవ్వలేదు టాప్ ఎండ్లో కూడా. మనకి బ్యాక్ సీట్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 1 లీటర్ కప్ హోల్డర్ అండ్ బుక్ షెల్ఫ్, ఇక్కడ పవర్ విండో, ఇది మనకి క్రోమ్లో ఇచ్చారు. క్రోమ్లో ఇది బెస్ట్ ఉంది ఇది డోర్ ఓపెనర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కాంబినేషన్లో ఇచ్చారు, ఇది వైట్ బ్లాక్ గ్రే కలర్లో. ఇక్కడ వచ్చేసి స్పీకర్. అండ్ మనకి ఇంటీరియర్ కూర్చుంటే మనకి ఇంటీరియర్ సీట్ కంఫర్ట్, రేర్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బెటర్గా ఉంది. చూడొచ్చు మీరు, ఇగో లెగ్ రూమ్ 6 ఫీట్ వరకు మెయింటైన్ ఈజీగా చేయగలుగుతాము. అండ్ మనకి అండర్ థై సపోర్ట్ అంత బెటర్గా లేదు, బట్ నీ రూమ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో. అండ్ మనకి హెడ్ రూమ్ కూడా 6 ఫీట్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు వోక్స్‌వ్యాగన్ వెంటోలో. ఇక్కడ 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి సీట్ చూసుకుంటే ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు, కానీ కప్ హోల్డర్స్ లేవు. అదొక బ్యాడ్ అనుకో చెప్పు. కప్ హోల్డర్స్ కూడా లేవు, బ్యాడ్. ఇదొక బ్యాడ్. మనకి ఇది వచ్చేసి ఫైబర్ ఇచ్చారు. మనకి ఇక్కడ 2 సీట్ బెల్ట్స్ ఇచ్చారు, 1 and 2 సీట్ బెల్ట్స్. మనకి ఈ రేర్ సీట్లో లంబా సపోర్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. లంబార్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ కూర్చోవచ్చు. 2 అడల్ట్స్ 1 చైల్డ్, ఎందుకంటే 1 చైల్డ్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సెంటర్లో మనకి ఇది చాలా పైకి ఉంది. పైకి ఉండేసరికి మనకి బ్యాడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడల్ట్ కూడా కూర్చోలేరు. చూడొచ్చు మీరు, మనకి లెగ్స్ అయినా ఎంత మీకు ఉందో, అందుకే చైల్డ్కి అయితేనే బెస్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ సెంటర్లో చూసుకుంటే రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి కప్ హోల్డర్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే రేర్ సీట్లో మనకి ఫ్రంట్ సీట్ గురించి చెప్పుకుంటే మనకి రేర్ మ్యాన్ ఫ్రంట్ సీట్ మూవ్ చేయడానికి మనకి బెస్ట్ అడ్వాంటేజ్లో ఇది ఇచ్చారు. చూడొచ్చు మీరు, ఇది లివర్ అనేది బెస్ట్ అడ్వాంటేజ్లో ఇచ్చారు. లాకర్ చూడొచ్చు మీరు, ఇది ఒక బెస్ట్ కూడా అనవచ్చు. ఇది మనకి ఇక్కడ చూసుకుంటే సీట్ పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి లెదర్ సీట్స్. ఇక్కడ మనకి ఫ్రంట్ సీట్లో మనకి సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్ కూడా ఉంది. చూడవచ్చు మీరు. అండ్ మనం ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సీట్లో ఇక్కడ చూసుకుంటే మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి బుక్స్ పట్టవు, కానీ ఏదన్నా ఒక స్మాల్ బుక్స్. ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్లో ఇచ్చారు డోర్ ఓపెనర్. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇక్కడ ఇంటీరియర్ ఇచ్చారు. మనకి డ్రైవర్ సైడ్ పవర్ విండో, ఆటో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇచ్చారు, ఆటో అప్ అండ్ డౌన్ ఇచ్చారు. మనకి కీ లేకున్నా కానీ మనకి మిర్రర్ డౌన్ చేసుకోవచ్చు కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెయిల్ గేట్ ఓపెనర్, ఇది అంటే బ్యాక్ డోర్ బూట్ ఓపెనర్, ఇది టెయిల్ గేట్ బ్యాక్ డోర్ ఓపెనర్ ఇది, కానీ ఇది వర్క్ చేయట్లేదు. మనకి ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే హుడ్ ఓపెనర్, ఇది హుడ్ ఓపెనర్. అండ్ మనం సీట్ చూసుకుంటే ఇక్కడ మనకి సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు 6 వే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్ప్లిట్ సీట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు మనకి స్ప్లిట్ సీట్, ఇక్కడ ఇచ్చారు. అండ్ మనం ఇంటీరియర్ సీట్ కూర్చొని చూస్తే మనకి ఇంటీరియర్ చూసుకుంటే ఇది మొత్తం ఫుల్ ఆఫ్ ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే రేర్ ఏసీ వెంట్స్ విత్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు. మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా చూడొచ్చు మీరు, గ్లవ్ బాక్స్ చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే చూసుకుంటే యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు మ్యూజిక్కి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్సైడ్ ల్యాంప్ ఉంది, మీరు చూడవచ్చు. ఇది ఈ సైడ్ది, ఇదేమో ఇక్కడ సైడ్ది, ఇది ఇటు సైడ్ది. అండ్ మనం దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది. అండ్ మనకి ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ చూసుకుంటే ఇది ఆటో లేదు, మాన్యువల్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఉంది, నైట్ విజన్ అండ్ డే విజన్. మనకి డ్రైవర్ సైడ్ సన్ వైజర్ చూసుకుంటే టికెట్ హోల్డర్ ఉంది, అండ్ కో ప్యాసింజర్ చూసుకుంటే మనకి సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్,
మనకి డ్రైవర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ లేదు. అండ్ మనకి ఇక్కడ మనకి ఇటు సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్స్ ఆన్ ఎలా చేయాలంటే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇవి హెడ్ ల్యాంప్స్ ఆన్, ఇదేమో పార్కింగ్ ఫాగ్ ల్యాంప్స్, ఇదేమో హెడ్ లైట్ ఆన్. ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్ లెవెలర్, ఇది రేర్ ఏసీ వెంట్స్ ఇవి, ఇది ఏసీ వెంట్స్ ఇవి. మనకి ఇన్స్ట్రుమెంట్, మనకి రౌండెడ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆడియో కంట్రోల్స్ అండ్ కాల్ కంట్రోల్ కూడా మనకి స్టీరింగ్ వీల్ కంట్రోల్లోనే ఇచ్చారు. అండ్ మనకి ఇక ఇవి చూసుకుంటే మనకి ఇది రైట్ సైడ్ నార్మల్ వేరే కార్స్ చూసుకుంటే రైట్ సైడ్ ఇండికేటర్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వైపర్ ఉంటుంది. బట్ వోక్స్వ్యాగన్ కార్లో మనకి చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ లైట్ అంటే ఇండికేటర్స్ ఇచ్చారు. మనకి వైపర్ చూసుకుంటే ఇక్కడ హై, లో, ఆఫ్, 1x స్పీడ్, ఓకే, రీసెట్. ఇది వచ్చేసి మనకి వైపర్ స్పీడ్, ఇదేమో వైపర్ స్పీడ్. ఇది వచ్చేసి మనకి వైపర్, ఇది వచ్చేసి మనకి వైపర్ వాషర్ ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ట్రిప్ మీటర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఇది ట్రిప్ మీటర్. ఇది మనకి ఇది చూసుకుంటే డిప్పర్, మనకి ఇది చూసుకుంటే హెడ్ ల్యాంప్ డిప్పర్ ఇచ్చారు అండ్ ఇండికేటర్స్ ఇచ్చారు. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చూసుకుంటే ఆర్పిఎం వచ్చేసి టాకోమీటర్ ఎనలాగ్లో ఇచ్చారు అండ్ స్పీడోమీటర్ కూడా టాకోమీటర్ ఎనలాగ్లోనే ఇచ్చారు. మనకి ఫ్యూయల్ ల్యాంప్ కూడా చూపిస్తుంది, ఇక్కడ ఇగ్నిషన్ హీట్ చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే సెంటర్లో చూసుకుంటే మనకి టైం, ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్, అండ్ మిడిల్లో చూసుకుంటే కిలోమీటర్స్ కూడా చూపిస్తుంది. అండ్ మిడిల్లో చూసుకునే కిలోమీటర్, ఇదేమో ఫ్యూయల్ ఎన్ని కిలోమీటర్స్ వరకు మనకి ఫ్యూయల్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఇందులో చూపిస్తుంది, కానీ వర్క్ చేయట్లేదు. కానీ బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇందులో ట్రిప్ మీటర్ కూడా చూపించాలంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ అనేది మనకి ఈ వాషర్ లివర్లో ఉంటాయి ఇవి ట్రిప్ మీటర్ చూడవచ్చు. ఇదే బటన్, ఇవి ట్రిప్ మీటర్, ఇవి చేంజ్ అవుతుంటాయి. మనకి ఇక్కడ చూడవచ్చు కిలోమీటర్ పర్ అవర్, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ చూపిస్తుంది, ఇక్కడ ఫారెన్హీట్ చూపిస్తుంది, ఇంజన్ ఫారెన్హీట్. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది, ఇక్కడ కిలోమీటర్ పర్ లీటర్, ఇది 18.2 కిలోమీటర్ పర్ లీటర్ చూపిస్తుంది. ఫ్యూయల్ రేంజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ అప్ సైడ్ చేసి మనకి మీ డౌన్ సైడ్ అయితే ఇక్కడ చేసుకుని మనకి ఇంకోటి చూపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే రీసెట్, ఇక్కడ ఫోల్డర్ కూడా చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఇండికేటర్, మనకి లేన్ చేంజ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు, అదొక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, లేన్ చేంజ్ ఇండికేటర్ అని. అండ్ మనకి సెంట్రల్ కన్సోల్లో చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి సిల్వర్ గార్నిష్లో ఇచ్చారు ఏసీ వెంట్స్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే లెవెల్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 4 ఇండికేటర్స్ లైట్ చూపించారు, ఇది కూడా గ్లో అవుతుంది, ఇది కూడా గ్లో అవుతుంది. ఇది చూసుకుంటే మనకి రేర్ డెమిస్టర్ కూడా ఇచ్చారు, అంటే రేర్ డీఫాగర్ ఇచ్చారు, రేర్ డెమిస్టర్. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులోనే రివర్స్ సెన్సార్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సిడి ఆర్ డివిడి, సౌండ్ ఎజెక్ట్ అంటే డివిడి చూపిస్తుంది. ఇక్కడ రేడియో, మీడియా, టీపీ, మెనూ, ట్రాక్, ఫోల్డర్. ఇది వచ్చేసి మనకి రేడియో కంట్రోలర్. అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్, ఇది ఆన్ ఆఫ్, ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి ఆన్ ఆఫ్. అండ్ మనకి ఇక్కడ ఏసీ చూసుకుంటే ఆటో ఏసీ ఉంది, ఇది వచ్చేసి ఫ్యాన్ స్పీడ్, ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ స్పీడ్. ఇక్కడ వచ్చేసి ఆటో, ఇక్కడ మ్యాక్స్, ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. ఇది ఏమో ఏసీ ఆన్ ఆఫ్, ఇది ఏసీ ఆన్ ఆఫ్. మనకి ఇన్సైడ్ ఎయిర్ కావాలంటే మనకి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి బటన్ ప్రెస్ చేస్తే ఇన్సైడ్ ఏసీ అనేది ఆన్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫోన్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీస్ సాకెట్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ గేర్ రాడ్ చూసుకున్నా కానీ ఇక్కడ లెదర్ ర్యాప్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే సిల్వర్ గార్నిష్లో ఇచ్చారు. మనకి ఇది మొత్తం సెంట్రల్ కన్సోల్ చూసుకుంటే మనకి మొత్తం ఫైబర్లోనే ఇచ్చారు. అండ్ మనకి ఈ సీట్ గురించి ఇక్కడ మనకి ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు మనకి ఫ్రంట్లో, డ్రైవర్కి అండ్ కో ప్యాసింజర్కి. అండ్ మనకి సెంట్రల్ కన్సోల్లో చూసుకున్నా కానీ మనకి ఇక్కడ సీట్ కలర్ ఏదైతుందో సేమ్ సెంట్రల్ కన్సోల్ కూడా సేమ్ అదే కలర్లో ఉంది, వైట్లో. అండ్ మనకి సీట్ గురించి మాట్లాడుకుంటే లంబార్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, థై సపోర్ట్ కూడా ఇట్స్ ఓకే, బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ చేసి చూసే ఫస్ట్ మనం చేసి చూసినా కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయింది. అది 2012 వేరియంట్
వెహికల్లో అయినా 1,12,085 కిలోమీటర్స్ తిరిగినా కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పవర్ అనేది యాక్సలరేషన్ అయ్యింది. మనకి యాక్సలరేషన్ చేసి చూసినా కానీ ఐడిల్లో ఉన్నప్పుడు 2,500 ఆర్పిఎం వరకు మనకి మెయింటైన్ చేయగలుగుతాం. చూడండి. అండ్ మనకి ఐడిల్లో ఉన్నప్పుడు 900 ఆర్పిఎం వరకు మెయింటైన్ చేయగలుగుతాం. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కానీ మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. మనకి ఫస్ట్ గేర్లో ఎంత ఆర్పిఎం అండ్ స్పీడ్ ఎంత అవుతుందో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు 55 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాము. సెకండ్ గేర్లో మనకి 5,000 ఆర్పిఎం అండ్ 90 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం మనము. అండ్ థర్డ్ గేర్లో మనకి 100 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం. 4,000 ఆర్పిఎం 100 స్పీడ్. మనకి రోల్ ఓవర్ చూసుకున్నా కానీ మనకి రోల్ ఓవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో. ఎందుకంటే ఇది వోక్స్ వ్యాగన్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండే వాడు టెస్ట్ డ్రైవ్ చేసి మనకి రిలీజ్ చేశాడు. ఇది ఏ ఫాల్ట్ ఉన్నా కానీ వాడే రెక్టిఫై చేసి అన్నీ క్లియర్ చేసి సేల్ చేశాడు. మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఇన్లైన్ డిఓహెచ్సి ఇంజన్. డిఓహెచ్సి అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంది మనకి దీంట్లో. మనకి ఇంజన్ చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ 1598 cc ఉంది. అండ్ పవర్ చూసుకుంటే మనకి 105 హార్స్ పవర్ ఉంది. అండ్ టార్క్ చూసుకుంటే మనకి 250 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంది మనకి దీంట్లో. చూసారు కదా మరి ఇంజన్ టార్క్ చాలా టార్క్ ఉంది కాబట్టి మనకి థర్డ్ గేర్లో మనకి 110 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలిగాం. మనకి టార్క్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసరికి మనకి పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి మ్యాక్ఫర్సన్ స్టడ్ విత్ యాంటీ రోల్ బార్ ఉంది. అండ్ రేర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ఇండిపెండెంట్ రోల్ ఓవర్ బార్ ఉంది. మనకి సస్పెన్షన్ చూసుకున్నా కానీ ఎట్లాంటి డిసడ్వాంటేజెస్ లేవు. ఎందుకంటే ఇది స్టెబిలైజర్ బార్ ఉంది దీంట్లో ఫ్రంట్లో. అండ్ మనకి టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.2 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉంది మనకి దీంట్లో. అండ్ మనకి ఇంజన్ గురించి చెప్పుకోవాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా గుడ్లో ఉంది. ఇది మనకి 1,12,000 కిలోమీటర్ తిరిగినా కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనకి రోల్ ఓవర్ చూసుకున్నా కానీ టైర్ రోల్ ఓవర్ చాలా గుడ్లో ఉంది. అండ్ మనకి దీంట్లో మైలేజ్ వచ్చేసరికి 15 కిలోమీటర్ హైవేలో ఇస్తుంది. మనకి సిటీ డ్రైవింగ్లో చూసుకుంటే మనకి 12-13 కిలోమీటర్ పర్ అవర్ ఇస్తుంది. అండ్ మనకి దీంట్లో ఇంజన్ టైప్ వచ్చేసి మనకి టర్బో చార్జ్డ్ డీజిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఉంది. టర్బో చార్జ్ అంటే మనకి మైలేజ్ అనేది తక్కువగా ఉంటుంది, టార్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వరకు మనకి హార్స్ పవర్ కూడా చాలా ప్రొడ్యూస్ అయిపోతుంది. యాక్సలరేషన్ కూడా చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి చూసారు కదా మనకి ఫస్ట్ గేర్లోనే 50-55 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలిగాం. అండ్ మనకి బ్రేక్స్ చూసుకున్నా కానీ సడన్గా ఎట్లయితే ఆల్ డిస్క్ బ్రేక్స్ ఎట్లా వర్క్ అవుతాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వర్క్ అవుతున్నాయి. మనకి దీంట్లో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే 2 SRS ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు అండ్ ABS విత్ EBD ఇచ్చారు. అండ్ మనకి స్టెబిలిటీ పవర్ కూడా ఉంది దీంట్లో. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ పవర్ కూడా ఉంది దీంట్లో. మనకి బ్రేక్స్ చూసుకుంటే బ్రేక్ ఫ్లూయిడ్ కూడా మనకి ఎట్ ఏ టైం ఆల్ ఓవర్ బ్రేక్స్కి మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెండ్ చేస్తుంది మనకి. అండ్ మనకి దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కానీ చాలా బెటర్ వర్క్లో ఉంది. ఎంత వర్క్ అంటే మనకి ఎంత యాక్సలరేషన్ చేసినా కానీ మనకి ఎక్స్టీరియర్ నాయిస్ అనేది ఇంటీరియర్ నాయిస్కి లో వినిపించింది. బట్ ఏమైందంటే టర్బో చార్జ్డ్ ఇంజన్లో ఎక్స్టీరియర్ ఇంజన్ నాయిస్ అనేది చాలా హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు మనకి ఇంటీరియర్ నాయిస్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది.
బట్ దీంట్లో డాంపింగ్ అనేది మనకి సౌండ్ డాంపింగ్ అనేది చాలా గుడ్లో వర్క్ చేసి ఇచ్చారు. మనకి సస్పెన్షన్ లాంగ్ డ్రైవ్ సస్పెన్షన్ చూసుకున్నా కానీ మనకి చాలా గుడ్లో మనకి ఎట్లాంటి బ్యాక్ పెయిన్ లేకున్నా కానీ ఎట్లాంటి ఎత్తేయడం లేకున్నా కానీ మనకి గుడ్ అట్లాంటి బ్యాడ్ అనేది లేదు. దీంట్లో ఎటు చూసుకున్నా మనకి అడ్వాంటేజ్లోనే ఉంది. మనకి దీంట్లో రోల్ ఓవర్ మిటిగేషన్ లేకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా సస్పెన్షన్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది వెహికల్ని. దీంట్లో సస్పెన్షన్ అనేది చాలా బ్యాలెన్స్ అనేది వెహికల్ సస్పెన్షన్ చేస్తుంది. మనకి హారన్ వచ్చేసి డ్యూయల్ హారన్ ఇచ్చారు, ఇది ట్రంపెట్ హారన్ ఇచ్చారు. దీంట్లో మనకి గేర్ షిఫ్టింగ్ కూడా చూసుకున్నా కానీ గేర్ టు గేర్ షిఫ్ట్ చాలా కంట్రోల్లో ఉన్నాయి. ఎట్లాంటి పవర్ ల్యాగులు కానీ ఎట్లాంటి ల్యాగింగ్ కానీ మనకి లేవు. అండ్ మనకి 15 స్పీడ్లో మనకి థర్డ్ గేర్లో ఉన్నా కానీ మనకి పవర్ ల్యాగ్ అనేది తక్కువగా ఉంది. మరి హైలో లేదు, మరి లోలో లేదు. పవర్ ల్యాగింగ్ అనేది చాలా గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్లో పవర్ ల్యాగింగ్ అదొక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు, పవర్ ల్యాగింగ్ లేదు అని. మనకి ఫస్ట్ గేర్లో చూసుకున్నా కానీ టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అయ్యి యాక్సలరేషన్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అయ్యి మనకి వెహికల్ మూమెంట్ అనేది చాలా గుడ్లో ఉంది. చూడవచ్చు, ఇప్పుడు నేను సెకండ్ గేర్లో వేసాను, అయినా పవర్ ల్యాగ్ లేకున్నా కానీ మనకి వెహికల్ మూమెంట్ అనేది చాలా గుడ్లో ఉంది. చూడవచ్చు మీరు సెకండ్ గేర్లో ఉంది. ఈ కార్ మనకు సెకండ్స్లో కూడా దొరుకుతుంది. ఈ కార్ సెకండ్స్లో కొన్నా కానీ చాలా అడ్వాంటేజెస్లు ఉన్నాయి. ఎట్లాంటి డిసడ్వాంటేజ్ లేకుండా కానీ మనకి సస్పెన్షన్, ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్, స్టీరింగ్ అండ్ మనకి టర్నింగ్ రేడియస్, సస్పెన్షన్ కానీ మనకి గేర్ షిఫ్టింగ్ కానీ మనకి చాలా బెటర్గా వర్క్ చేస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.